హోష్ నీ కథ సలగుండా రాను రాను బంగారం రేటు రోజుకింత పెరుగుతున్నది కదా. అద్దతులమో పావుతులమో కొందాము, కమస్కము బిస్కెట్ అన్న తీసుకుందాము అని అనుకున్నా. బంగారం షాపుకు పోగానే నాకైతే గుండెపోటు వచ్చినంత పని అయిందోళ్ళ, నిజం చెప్తున్నా. అరే అవంటేనోళ్ళ అగో 70,000 దాటిందట కదా తులం బంగారము. నిజమోళ్ళ 70,000 అంటే మాటలా అసలు. అమ్మో అగో చూడుండ్రి. ఓరి నాయనో 70 కాదు, కరెక్ట్ చెప్పాలంటే 71,300 రూపాయలట మన హైదరాబాద్ లో బంగారం రేటు. తులానికి 71,000 అంటే ఏందన్నట్టు అసలు. అవే మన పైసలా లేకుంటే చింతగింజలా? 70,000 అంటే మరి ఎందుకు గింతగనం పెరిగింది అని అంటే ఏం చెప్తాం. అమెరికా బ్యాంకోడు వడ్డీ రేట్లు తగ్గిస్తాము అని అన్నాడట. కథం సుర్రుమని పెరిగింది. ఇక ఇంకో దిక్కు డాలర్ విలువ పెరిగిందట. అట్లా ఇంకా కొంత పెరిగింది. ఇక ఇది చాలదని ఈ నెలలల్లా పెండ్లిలల్లా ముహూర్తాలు బాగున్నాయంట కదా, ఇక అట్లా కొంత పెరిగిందట. అసలైతే ఈ 2-3 నెలల సందే తాపకింత పెరుగుకుంటా పోతున్నదోళ్ళ బంగారం. కానీ బంగారం రేటు ఇట్లా వెరుగుడు చూస్తుంటే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతున్నదోళ్ళ నాకైతే. అంతెందుకు బరాబర్ 20 ఏండ్ల కిందట ఈ టైంకు అంటే 2004లో ఇదే తులం బంగారం 5,800 ఉన్నది. ఇప్పుడు 71,000కి వచ్చింది. ఇక ఏ పురి కథ. అప్పుడన్నా ఒక 10-20 తులాలు కొనుక్కొని పెట్టుకుంటే అయిపోవని అనిపిస్తున్నది. అంతే కదా మరి ఇంత పెరిగినా బంగారం కొనకుండా ఉంటుర్రా అంటే అది కాదు. అగో దుకాణాలు చూడుర్రి కలకలలాడుతున్నాయి. మరి ఇంట్లో కొనేటోళ్ళు ఎంతమందో, కొందామని వచ్చి చూసి మరిపోయేటోళ్ళు ఎంతమందో నన్ను అడగొద్దు. అయినా కొనేటోళ్ళు కొంటనే ఉంటుర్రట పటు. అసలైతే ₹1,00,000 ఉన్నా గానీ కొనుడు మాత్రము ఆగదన్నట్టే కొడుతున్నది నాకైతే కదా. ₹1,00,000 రానికి ఇంకెంత కాలం పడుతుందో పటు కదా.